నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేస్తున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన స్టార్ట్ చేసే ముందండి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, మన అందరికీ తెలుసు ఒకటే శరీరం ఉంది అని మనం అనుకుంటాం, కానీ మనకి ఉపనిషత్తులో చెప్పారండి, మనకి 5 శరీరాలు ఉన్నాయి. అందులో అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇలాంటి 5 కోశాలు అంటే 5 షీట్స్, 5 శరీరాలు ఉన్నాయి అని అర్థమండి. ఇందులో ముఖ్యమైనది విజ్ఞానమయ కోశ ఏదైతే ఉందో అది జ్ఞానానికి, ఇంటెలెక్ట్ కి చాలా సంబంధించిందండి. చాలా సందర్భాలలో గట్ట ఫీలింగ్ చెప్తుంది, యష్మిత ఈ పని నువ్వు చేయకు, చేస్తే ఇలా జరుగుతుంది అని మనకి ఇంట్యూషన్ చెప్తుంది, కానీ మనం వినమండి. తర్వాత తీరిగ్గా బాధపడతాం, అరే నాకెందుకు గట్టిగా చెప్పింది కానీ వినలేదు అని. అదేం లేదండి, అది విజ్ఞానమయ కోశ. ఎప్పుడైతే మన మైండ్, బాడీని, సోల్ని కనెక్ట్ చేయడానికి యోగా సాధనాలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ విజ్ఞానమయ కోశాన్ని ఎక్కువగా మనకి కరెక్ట్ డెసిషన్స్ మన లైఫ్లో తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇలానే మన జీవన యోగ ప్రయాణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామండి. ఇవాళ మన సాధన అయితే మొదలు పెట్టేద్దాం. ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. 2 కాళ్ళని చూడండి, మీరు ఎలా డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయొచ్చు అంటే దగ్గరగా జంప్ చేసి మళ్ళీ జంప్ చేయండి. మన లెగ్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ అయితే ఉండాలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ పెద్ద పెద్ద సర్కిల్స్ అయితే గీయండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందికి తీసుకెళ్ళండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దామండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకంటూ, శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్. ఈ మూమెంట్ ని చేద్దాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి చూడండి, లెగ్స్ మాత్రం ఆ పొజిషన్లోనే ఉంటూ నేను వార్మప్స్ అయితే చేస్తున్నాను. శ్వాసని వదులుతూ చూడండి, ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ ఎడమ వైపు సెంటర్లో శ్వాసని తీసుకోవాలి. ట్విస్ట్ అయ్యేటప్పుడు శ్వాసని వదలండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని నెక్స్ట్ ఏం చేస్తారంటే వేస్ట్ మీద పెట్టండి. చూడండి, బొటన వేలు వెనకాల పాయింట్ చేయాలి, మిగతా 4 వేలేమో సైడ్స్కి ఫేస్ చేసేలాగా ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మెల్లగా చూడండి, మోచేతుల్ని వెనకాల వైపున పెడుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు బెండ్ అవ్వండి. చేతుల పొజిషన్ ఇలానే ఉంచాను.
మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దామండి. ముందుగా నన్ను అబ్జర్వ్ చేయండి. అలైన్మెంట్ అన్నది చాలా ముఖ్యమండి. యోగా ఎలా అయితే మనని హీల్ చేస్తుందో, తప్పు యాంగిల్స్ చేయటం వల్ల బాడీ డ్యామేజ్ కూడా అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా నేను చెప్పేది అర్థం చేసుకుంటూ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనము 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటాము. ఒకసారి శ్వాసని తీసుకుంటూ కంప్లీట్ గా శ్వాసని వదలండి. ఇప్పుడు మీరు కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తారు. చూడండి, ముందు కాళ్ళు 90 degrees ఫేస్ చేస్తుంది, వెనకాలన్న కాళ్ళు 45 degrees లోపల వైపున ఫేస్ చేసేలాగా ఉంచాను. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ మోకాలని బెండ్ చేస్తూ ఎడమ తొడ నేను ప్యారలల్ గా వచ్చేలాగా పెట్టాను. ఇప్పుడు మెల్లగా ట్విస్ట్ అవుతూ చూడండి, కుడి చేతిని ఎడమ కాళ్ళ దగ్గర పెట్టండి. అలాగే మీ ఎడమ చేతిని పైన వైపున స్ట్రెచ్ చేస్తూ హోల్డ్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ట్విస్ట్ ని రిలీజ్ అయ్యి తర్వాత చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఇదండి పరివృత పార్శ్వకోణాసన. పరివృత అంటే ట్విస్ట్ అవుతున్నామని గుర్తు పెట్టుకుంటూ నార్మల్ టైంలో శ్వాసని తీసుకోండి. ట్విస్ట్ అయ్యేటప్పుడు ఎలాగో బ్రీతింగ్ చేయలేం కాబట్టి బ్రీత్ అవుట్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా లెగ్స్ అయితే చాలా స్ట్రెంగ్తన్ అవుతాయండి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, లెగ్ పైన కంప్లీట్ గా వెయిట్ అంటూ పోతుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులున్నా కూడా మనము చైర్ సపోర్ట్ తీసుకొని ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. లేదా లెగ్స్ వీక్ ఉన్నాయి అనుకోండి, ఎలాగో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ ఆసన చాలా గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి ఎక్కువ కౌంట్స్ తో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనము ట్విస్ట్ అవుతున్నామండి, కాబట్టి ఈ భాగంలో మనకి ఎక్కువగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఉన్న పొట్ట దగ్గర ఉన్న రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఫ్యాట్ ని కూడా రిడ్యూస్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. షోల్డర్ ని అప్లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ స్ట్రెచ్ కూడా అవుతుంది. నెక్ పైన కూడా మనకు మంచి స్ట్రెచ్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన కష్టంగా ఉందనుకోండి, వెనకాలన్న మోకాళ్ళని కింద డ్రాప్ చేసి చూడండి, జస్ట్ నమస్తే పెడుతూ కూడా మనము ట్విస్ట్ అయినా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కువగా ప్రెషర్ అన్నది పడదు. మీరు చేయగలిగితే అది చేయండి, లేకపోతే ఇది చేసినా పర్లేదు. ఇదండి పరివృత పార్శ్వకోణాసన.
ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ప్లాంక్ పోజ్ అని ఇంగ్లీష్ లో అంటారండి. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ అయితే మీతో చేయిస్తాను. ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను టేబుల్ పోస్చర్ లోకి వస్తానండి. చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత టేబుల్ పొజిషన్ కి వచ్చేయండి. వచ్చిన తర్వాత కుడి కాళ్ళని వెనకాల వైపు నుంచి స్ట్రెచ్ చేస్తూ ఎడమ కాళ్ళని కూడా వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఇది ఫలకాసన అండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే 2 కాళ్ళతో కొంచెం ముందుకి రండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ వ్రిస్ట్ భుజం అన్నది ఒకటే లైన్ లో ఉండదండి. ఫలకాసనలో మనకి స్ట్రైట్ గా ఉంటుంది. ఇక్కడ మాత్రం మీ భుజాలు ముందుకుంటాయి. తర్వాత కుడి కాళ్ళని ఎడమ కాళ్ళ పైన పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ముందుకి, తర్వాత వెనక్కి, ముందుకి, మెల్లగా శిశువాసనాలు రెస్ట్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఫలకాసనాలో మనము వేరియేషన్ అయితే చూసాము. మనము హ్యాండ్స్ ని, వ్రిస్ట్ ని ఒక లైన్ లో పెట్టకుండా ముందుకు వెళ్ళినప్పుడే చాలా ప్రెషర్ అయితే మన వ్రిస్ట్ కి పడుతుంది. వ్రిస్ట్ ఇంజ్యూరీస్ ఉన్నాయనుకోండి, అవాయిడ్ చేయండి. లేదా వ్రిస్ట్ ని, మన హ్యాండ్స్ ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. అలాగే కోర్ ని, మనము ఈ భాగాన్ని లోపల మనం పెడుతూ ముందుకి వెనక్కి చేయటం వల్ల స్ట్రెంథెన్ అవుతుంది. కోర్ స్ట్రెంథెనింగ్ ఆసన కూడా మనం ఫలకాసన అని అనొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. 2 కాళ్ళతో చేయాలి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చున్న తర్వాత మెల్లమెల్లగా ఒక కాళ్ళని, తర్వాత ఇంకో కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి ఫలకాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ శలభాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేద్దాము. దానికన్నా ముందు ఎవరికైనా అబ్డామినల్ హెరీనియా ఉన్నా, స్టమక్ హెరీనియా ఉన్నా అవాయిడ్ చేయండి. రీసెంట్ గా ఏదైనా సర్జరీలు అయినా అబ్డామినల్ లో, స్టమక్ లో అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువగా మనం అక్కడ పెడతాం కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. బ్యాక్ ఇంజ్యూరీ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ముందుగా మనము ఇలా స్లీపింగ్ పొజిషన్ లో అయితే ఉంటామండి. చూడండి, 2 చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళండి. మ్యాట్ నైనా హోల్డ్ చేసుకోవచ్చు, పర్లేదు. కాకపోతే చిన్ని మాత్రం మ్యాట్ పైనే పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మాత్రమే పైకి ఎత్తండి. మెల్లగా శ్వాసని వదులుతుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మోకాళ్ళని బెండ్ చేయలేదండి. మోకాళ్ళని స్ట్రైట్ గా ఉంచుతూనే కాళ్ళని పైకి లిఫ్ట్ చేయటం చాలా ముఖ్యం. అలాగే మనము కాళ్ళని లిఫ్ట్ చేసినప్పుడు ఇలా ఒక సైడ్ కి వెళ్ళిపోద్దండి. స్ట్రైట్ గానే ఉంటూ కాళ్ళని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. రెండో పాయింట్ వచ్చేసి
ముఖ్యంగా చిన్ మాత్రం మ్యాట్ పైన పెట్టాలి. మనం ఎత్తామనుకోండి నెక్ క్యాచ్ అవుతుంది. కేర్ఫుల్ గా ఆసనాన్ని చేయండి. మనము కలిసి 2 కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అర్ధ శలభాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పేస్తానండి. మనము లెగ్ ని స్ట్రెయిట్ గా, మోకాలు స్ట్రెయిట్ గా ఉంచి లెగ్ ని లిఫ్ట్ చేసినప్పుడు మన కాళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్క కండరాన్ని మనం స్క్వీజ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తామండి. కాళ్ళ కండరాలని చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే లోవర్ బ్యాక్ మజిల్స్ ని కూడా చాలా బాగా టోన్ చేస్తుంది, మనకి స్ట్రెంథెన్ కూడా ఇస్తుంది. కాబట్టి ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి. ఉదరాకర్షణ ఆసన. దీన్ని స్పైనల్ ట్విస్టింగ్ ఆసన అంటారు. ఈ ఆసన చూపించేస్తాను ఎలా చేయాలో. ముందుగా మనము శవాసనాలో పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని ఎడమ చూడండి మోకాల పైన భాగంలో పెట్టండి. పెట్టిన తర్వాత ఎడమ చేతితో కుడి మోకాలని హోల్డ్ చేస్తూ హ్యాండ్ని కూడా భుజంకి ఇన్లైన్ చేసేలాగా స్ట్రెచ్ చేయండి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తూ కుడి వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తాం. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, చాలా మంది భుజాన్ని ఎత్తేస్తారు. భుజాన్ని ఎత్తితే ఏ స్ట్రెచ్ ఉండదండి. భుజాన్ని కిందే ఆనించి మోకాలని ఎంతైతే అంత కింద పుష్ చేయండి. అలాగే మెడని కూడా తప్పకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో స్ట్రెచ్ చేయండి, లేకపోతే నెక్ డ్యామేజ్ అయిపోతుంది. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. శరీరంలో
జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని లోపలే హోల్డ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని బయటికి వదలండి. ఇంకోసారి చేద్దామండి. అంతర కుంభక. శ్వాసని తీసుకుంటూ శ్వాసని లోపల హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని వదలండి. రిలాక్స్ అవ్వండి. మెల్లగా కుడివైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఉద్రాకర్షణాసన, స్పైనల్ ట్విస్టింగ్ ఆసన మన మజిల్స్ ని రిలాక్స్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి మీ ఆసన సాధన అయిపోయిన తర్వాత తప్పకుండా చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మందికి కొంచెం వయసు వచ్చినా రాకపోయినా చాలా మంది చిన్న పిల్లలకు కూడా తెల్ల ఎంట్రుకలు అయితే వస్తున్నాయండి. వాళ్ళకి ఒక చిన్న చిట్కా అండి, నల్ల జీలకర్ర దొరుకుతుంది, బ్లాక్గా ఉంటుంది అది. ఇంకా ఆమ్లా పౌడర్, మనకి ఉసిరికాయ పౌడర్, ఇంకా భృంగిరాజ్ పౌడర్, ఇది ఆయుర్వేద షాప్లో ఎక్కడన్నా దొరుకుతుంది. తీసుకొచ్చేసి కొంచెం పెరిగేసి కలిపి ఏదైతే మిక్స్చర్ ఉంటుందో దాన్ని మంచిగా తలకి పట్టించండి. గుర్తుపెట్టుకోండి, వీక్లీ 2 సార్లు, ఒకసారి 2 సార్లు, దానికి మించి ఎక్కువ చేయొద్దండి. ఏదన్నా అతి చేసినా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలా చేయటం వల్ల మన హెయిర్స్ అనేవి చాలా బ్లాక్గా షైనీగా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.